మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. వాక్యంలోకి వెళ్ళే ముందు, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త అయిన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఇప్పటి వరకు తండ్రి గడిచిన కాలం అంతా నువ్వు చేతున్న రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచినందుకు నీకు వందనాలు. మరొక పర్యాయం ప్రభువానైనా మరలా ఇటు రీతిగా నైనా మీ బిడ్డలతో కలిసి నేనా నిన్ను గురించి ప్రభా కొన్ని మాటలు మేము నేర్చుకొని మా బ్రతుకులు మార్చుకోవడానికి మీరు చూపిస్తున్న ఈ కృపను బట్టి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నేనా ఇది నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటలో మీ యొక్క సహాయం తెచ్చండి. నీ మాటలు వింటూ ఉండగా ప్రభా మనశాంతి లేని వరకు మనశాంతి, చెప్పుకోలేని సమ్మతి చేత బాధపడుతున్న వారు ఆయా సమస్యల నుండి విడుదల పొందడానికి నీ కృప అనుగ్రహించమని నేనా నీ బల్లెద్దు నుండి నీ మాటలు వివరించడానికి తగినట్టు ఐక్యం నన్ను ముట్టండి, నా ఆలోచన ముట్టండి. నా నోటి నుండి వచ్చే ప్రతి మాట అది నా మాటగా కాకుండా పరిశుద్ధాత్మగా మీ మాటగా రానిచ్చి మీ బిడ్డలు వినగలిగే చెవులు గ్రహించే రోజుల ప్రతి బిడ్డకి మీరు దయచేయమని మా ప్రభును మీ కుమారుడు యేసయ్య పేరట కొద్ది మనలు అడిగి వీడి ప్రతిమలు కొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. దయచేసి గడిచిన కాలము దాదాపుగా ఇంచుమించు ఒక 11 నెలలు పైగా అయిందండి మళ్ళా యూట్యూబ్ లో ఇలా మాట్లాడడానికి. మరి కొన్ని అనుమైన కారణాల వల్ల మేము ఇలా వాకింగ్ చేయడానికి వీలు పడలేదు. అయితే దేవుని కృపను బట్టి మరలా మరి కెమెరా మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది కనుక కెమెరా మేము తీసుకొని మంచి మొబైల్ తీసుకోవడానికి దేవుడు అంత కృప చూపించాడు. అందుకే మరొక పర్యాయము మరి దీనికి సహకరించిన వ్యక్తులు కూడా మరి ఇటు రీతిగా యూట్యూబ్ మళ్ళీ స్టార్ట్ చేయడానికి కొంతమంది కారకులు కూడా వేరు. అందువల్ల వారికి మేము ప్రభు తరపున వారికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రియులారా, ఈ దినాన్ని మరి కొన్ని బైబిల్ నుండి కొన్ని వాక్య లేఖనాలు మనం ఆలోచన చేద్దామండి. నిజంగా ఇంత టెక్నాలజీ పెరిగిన ఈ కాలంలో ప్రతిదీ కూడా మనం బాగుగా పరిశీలన చేస్తూ ఉంటాం. అయితే ఈ దినాన్ని కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మరి దేవుడు మన పట్ల ఎంతో ప్రేమ, కరుణ, జాలి చూపిస్తున్నాడని మనకు అందరికీ తెలిసిన మాటే. అయితే మనము ఈ యొక్క భూమి ఉన్న మనము అన్ని విషయంలో అప్డేట్ అయ్యామండి. అన్ని విషయాలు అప్డేట్ అయ్యాము అంటే మాట్లాడే విషయంలో కావచ్చు, చేసే జాబ్ విషయంలో కావచ్చు, అలాగే కట్టుకునే బట్టలో కావచ్చు, అలాగే తినే ఆహారంలో కావచ్చు, లేకపోతే నివసిస్తున్న గృహం కావచ్చు, ఇలాగా మనం చెప్పుకుంటూ పోతే ఏదైనా కావండి, వాహనాలు కానివ్వండి, ఇలాగా మరి వాడుతున్న మొబైల్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఈ అన్ని విషయంలో అప్డేట్ అయ్యాము. కొన్ని విషయాల్లో మాత్రం మనం ఇంకా అప్డేట్ కాలేకపోతున్నాం. ఒకప్పుడు తల్లిని ఎలా ప్రేమించాలి, తండ్రిని ఎలా ప్రేమించాలి, అన్నయ్యని ఎలా ప్రేమించాలి, తమ్ముడితో ఎలా మాట్లాడాలి, చెల్లితో ఎలా మాట్లాడాలి, అక్కతో ఎలా మాట్లాడాలని పెద్దలు చెబితే బిడ్డలు వినేవారు. పెద్దవాళ్ళు చెబితే బిడ్డలైనటువంటి వారు, చిన్నపిల్లలైనటువంటి వారు వినేవారు. ఇప్పుడు పిల్లలు చెబితే పెద్దలు వినే కాలానికి వచ్చేసేవాడి మనం. అంటే పిల్లలు చెప్పే మాటలు వినొద్దని నేను అంటలేదండి, అలాగని పెద్దల మాటలు పక్కన పడుతున్నారు. ఎందుకంటే మీకు ఏమీ తెలియదు అని బిడ్డలైనటువంటి వారు తల్లిదండ్రులని మీకేమీ తెలియదు అని చెబుతూ వారు చదువులేని మద్దులు, లేకపోతే వారికి ఏమీ తెలియదు అని ఒక అవగాహన కలిగిపోయి వీళ్ళు మరి పెద్ద చదువులు చదువుతూ టెక్నాలజీ పెరిగిన కాలం కాబట్టి అన్ని విషయంలో బాగా అప్డేట్ అయ్యారు. నేను కాదనట్లేదండి. అయితే తండ్రితో ఎలా మాట్లాడాలో వదిలేశారండి. ఈరోజు యవన కాలం ఉన్న కుమారుడు ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు మరి ఏం చేస్తున్నాడు అంటే తన కాలాన్ని ఎక్కువ తన ఇష్టానుసారంగానే మలుచుకూ ఉంటున్నాడు. అలా మనం చెప్పుకుంటూ పోతే తల్లిదండ్రులు అనబడిన వారు ఈరోజు బిడ్డల క్షేమాన్ని కోరుతారు. తల్లిదండ్రులు అనబడిన వారు బిడ్డలు వారు మంచి ప్రయోజకులు అవ్వాలని వారు ఇష్టపడతారు. అయితే వారు ప్రయోజకులు అవ్వాలని, వారు మంచి పొజిషన్లో రావాలని తల్లిదండ్రులుగా ఆశపడడం తప్పు కాదు కదా. ఇది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే చదువుతున్నప్పుడల్లా మా నాన్న బాగా చూస్తున్నాడు, మా అమ్మ బాగా చూస్తుంది, మా సంబంధించిన బాగా చూస్తున్నారని చెప్పినప్పుడు చదువు ఎక్కువగా చదివిన తర్వాత తల్లిదండ్రులని పక్కన పెట్టేసేవారు అందరూ కాదండి, కొందరు ఉన్నారండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు బైబిల్లో
దేవుడు మనకు చెప్తున్న కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే పూర్వకాలం ఉందే క్రీస్తు పూర్వమే యేసుక్రీస్తు కొన్ని మాటలు చెప్పాడండి. తండ్రి అయిన దేవుడు కొన్ని మాటలు చెప్పాడు. ఎందుకంటే రానున్న కాలంలో తండ్రిని వ్యతిరేకిస్తారు, తల్లిని దూరపరుస్తారు, తల్లి మాట వినరు, తండ్రి మాట వినరు అని దేవుడు బైబిల్ ముందేనే రాయించాడు. అందుకే ఈ దినాన్ని బైబిల్ వాక్యాన్ని మనం పరిశీలన చేసేటప్పుడు మనం ఆలోచన చేసినట్లయితే ఎక్కువ కాలం బ్రతకాలంటే ఏం చేయాలి బైబిల్ చెప్తున్నమాట. ఎక్కువ కాలం బ్రతకాలంటే ఏం చేయాలని అంటే మనం బైబిల్లో చాలా వాక్యాలు ఉన్నాయి. మనం ఆలోచన చేసినట్లయితే అంటే ఎక్కువ కాలం బ్రతకాలంటే ఏం చేయాలండి? ఎక్కువ కాలం బ్రతకాలంటే ఏం చేయాలంటే దేవుని వాక్యం మాట్లాడుతూ ఉందండి. ఎందుకంటే ఈరోజు ప్రతిదీ మనకు మనమే మన ఆలోచన ఎలా చెబితే అలా నడుస్తూ ఉన్నామండి. నా అర్థం తప్పు అని నేను అంటలేదు, నా అర్థం మంచిదేనండి. అయితే ఈ రోజు మనం వ్యక్తిగతంగా మనం ఎవరిని విమర్శించడానికి మనం సరిపోం కనుక నేనేమంటున్నానంటే మీరు ఎలాంటి పొజిషన్లో ఉన్నప్పటికైనా, మీరు అధికారంలో ఉన్నప్పటికైనా, లేకపోతే పేద స్థితిలో ఉన్నా, లేకపోతే ఒక పూట ఉండి రెండు పూట పొస్తున్నా, లేకపోతే ఉండడానికి ఇల్లు లేకపోయినా, ఎలాగున్నామండి కానీ మీ తండ్రిని గౌరవించండి, మీ తల్లిని గౌరవించండి, మీ పెద్దలను గౌరవించండి, మీ యొక్క సమాజంలో ఉన్న పెద్ద వ్యక్తులతో మీరు గౌరవంగా మాట్లాడండి. ఎందుకంటే ఆ గౌరవం ఏం చేస్తుందంటే నేను దీర్ఘాయుష్మంతుడిగా చేస్తూ ఉంది. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం చదువుదామండి. నేను చదువుతాను, చదవండి, చూడండి. నా కుమారుడా, నీవు ఆలోచించి నా మాట అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడగుదువు. అంటే ఎవరి మాట ఆలకించాలంటే తండ్రి మాట, తల్లి మాట ఆలకించాలి. ఏ తండ్రి? శరీరం దాల్చిన తల్లిదండ్రుల మాటలా, లేకపోతే నిన్ను నన్ను కలుగు చేసిన తండ్రి అయిన దేవుని మాట? శరీరం దాల్చిన తల్లిదండ్రుల మాట వినకపోతే తల్లిదండ్రులకు ఎంతో బాధ కలుగుతుంది కదా. శరీరం దాల్చిన తల్లిదండ్రుల మాట వినకపోతే వారి హృదయం తరుక్కుపోయి అయ్యో బిడ్డలు కన్నాను, వాళ్ళు నా మాట వింటలేదు, వాళ్ళకి నచ్చినట్టు వారు బ్రతుకుతున్నారు అని ఒక తల్లిగా ఒక తండ్రిగా ఎంత ఆవేదన చెందుతున్నారో ఈరోజు నిన్ను నన్ను కలుగు చేసిన దేవుడు కూడా చాలా వేదన పడుతున్నాడండి. ఎందుకంటే ఈ భూమి మీద మనుషుడు కావాల్సిన ఈవులన్నీ దేవుడు ఇచ్చాడు మానవుడికి. ఏమి ఇచ్చాడంటే ఒక తల్లి ఒక తండ్రి బిడ్డకి ఇవ్వాలనంట ఇవ్వలేని అంతకంటే ఎక్కువగా ఇచ్చాడు. తల్లికి తండ్రికి పుట్టిన కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, వాళ్ళు ఏం చేస్తారంటే వాడు అడిగితే ఇస్తారు. నాకు మొబైల్ కావాలంటే మొబైల్ కొనడానికి ఇష్టపడతారు, బట్టలు కావాలంటే బట్టలు కొనడానికి ఇష్టపడతారు. అలాగే వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో అది కొంటారు. కానీ నువ్వు అడగక ముందే అన్ని నీకంటే ముందే నువ్వు పుట్టక ముందే దేవుడు నీకు అన్ని అనిపించాడు. ఏమిచ్చాడు అంటే ఈ యొక్క మరి నువ్వు నివసిస్తున్న ఏ యొక్క ప్రాంతంలో ఉన్నావో అక్కడ స్వేచ్ఛమైన గాలి ఇచ్చాడు, నీకు ఆహ్లాదకరమైన ఆనందకరమైన వాతావరణం ఇచ్చాడు. అంటే సూర్యుని, చంద్రుని, అలాగే ఆకాశముని, భూమిని, ఋతువులన్నిటినీ నీకోసం ఇచ్చాడు. ఒక జంతువులు నీకు ఉపయోగపడడానికి ఇచ్చాడు, ఆకాశంలో ఎగిరే పక్షులు నీకు ఉపయోగపడడానికి ఇచ్చాడు, అలాగే ఒక వృక్షములు నీకు ఉపయోగపడడానికి ఇచ్చాడు, అలాగే సముద్రం ఉన్న చేపలు నీకు ఉపయోగపడడానికి. అలాగే మన సృష్టిలో ఏదైనా గమనించామండి, ఇది ఎవరికి కోసం నిర్మించాడంటే మానవుల కోసం నిర్మించాడు. ఇవన్నిటి అనుభవిస్తున్నాం కానీ దాన్ని కలుగు చేసిన వ్యక్తిని మర్చిపోతున్నాం. అందుకే నువ్వు నా కుమారుడా, నా మాట ఆలకించి, నువ్వు నా మాట ఆలకించిన వేళ నువ్వేమవుతావు తెలుసా? దీర్ఘాయుష్మంతుడవుతావు. అంటే ఎక్కువ కాలం బ్రతుకుతావు. అంటే మాట వినకపోతే ఎక్కువ కాలం బ్రతకవు, ఎక్కువ కాలం బ్రతకవు. మనం ఏదైనా తోటలోకి వెళ్ళిపోతే, ఏదైనా వనములో కానీ ఆదాము అని ఆ యొక్క ప్రారంభంలోకి వెళ్ళిపోతే అక్కడ దేవుడు ఒక మాట ఇదిగో నా కుమారుడా, ఈ తోట మధ్యలో ఉన్న దేవుని పొలమైన నువ్వు నిర్భయముగా లేక ధైర్యంగా నువ్వు తినవచ్చు. ఏ రోజైతే నేను తినవద్దన్న పండును నువ్వు తింటావో ఆ రోజే చచ్చిపోతావు అన్నాడు. దానికి అర్థం ఏంటండి? చచ్చిపోవడం అంటే శరీరంగా చనిపోయాడా? చనిపోవడం అంటే మామూలుగా చనిపోయాడా? అంటే పండు తిన్న రోజునే చనిపోయాడు. ఎలా చనిపోయాడు? దైవికంగా చనిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. అంటే పరిశుద్ధతలోను దేవుడితో మాట్లాడే విధానము దూరం అయిపోయాడు. ఏ రోజైతే తండ్రి మాటను వ్యతిరేకించాడో, ఏ రోజైతే తినవద్దన్న పండును తిన్నాడో ఆ రోజు చనిపోయాడు. ఎవరంటే ఆదాము.
అవ్వా. ఎందుకంటే వీరు ఎవరి మాట విన్నారో అంటే దేవుని మాట వినరా. ఈ లోకస్తుడైన ఈ లోక అధికారైన అపవాది మాట విన్నాడండి. ఈ లోకాధికారైన అపవాది మాట విన్నాడు. విన్న తర్వాత వారు ఏదైనా వనములో నుండి బయటకు తోయబడ్డారు. ఎందుకు తోయబడ్డారంటే అప్పటి వరకు వారు కష్టం అంటే ఏదో తెలియదు, ఆకలి అంటే తెలియదు, ఇబ్బంది అంటే ఏదో తెలియదు, వారికి బట్టల గురించి ఆలోచన లేదు, లేకపోతే ఏదైనా సంపాదించి కుటుంబాన్ని పోషించుకుందని ఆలోచన లేదు వాళ్ళకి. ఎప్పుడు వచ్చింది అంటే ఏదైనా వనముల నుండి బయటకు వెళ్ళిన తర్వాత వారికి కష్టం తెలిసింది, బట్టల గురించి ఆలోచన కలిగింది, తిండి కోసం ఆలోచన కలిగింది, అంటే బ్రతకడానికి కోసం ఆలోచన కలిగింది, బిడ్డల కోసం ఆలోచన కలిగింది, అంటే ఈ సమాజంలో ఎలా బ్రతకాలి అనే దాని గురించి ఆలోచన కలిగింది. మరి అంతకుముందు దేవుని మాట విన్నప్పుడల్లా ఏ కష్టం లేదు కదా, దేవుని మాట విన్నప్పుడల్లా ఏ యొక్క బాధ లేదు కదా, దేవుని మాట విన్నప్పుడల్లా ఏ ఆవేదన లేదు కదా. ఎందుకు వచ్చింది అంటే దేవుని మాట వినలేదు. అందుకే సామెతల గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే, నా కుమారుడా నీవు నా మాట ఆలకించి, ఏమన్నాడు, నా కుమారుడా నీవు ఆలకించి నా మాట నువ్వు అంగీకరించిన ఎడల నువ్వు దీర్ఘాయుష్మంతుడవుతావు. మనం ఎలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో చాలా ఉంది. అంటే శరీరాన్ని దాల్చిన తల్లిదండ్రులకి ఎంత ఆవేదన కలుగు చేస్తున్నామో అంతకంటే ఎక్కువ బాధ దేవుని కలుగు చేస్తున్నాము. అందుకే నా ప్రియమైన సహోదరు సహోదరులారా, బైబిల్లో దేవుడు ముందుగానే కొన్ని విషయాలు రాయించాడండి. ఆ రాయించిన మాటలు ద్వితీయోపదేశ కాండంలో 5వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక మాట ఉంటుందండి. అది ఏమని ఉంటుందంటే, ఒకసారి మనం ఆలోచిస్తే ఈ మాట మనకు చాలా ఉపయోగపడుతుందండి, చాలా ఉపయోగపడుతుంది. నేను చదువుతాను, ఒకసారి ఉండండి. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 16వ వచనం చదువుతాం చూడండి. అక్కడ అంటున్నాడు, నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అయి నీకు క్షేమము కలిగినట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించి ఇలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము, వారిని గౌరవించము. ఎందుకంటే శరీరం దాల్చిన తల్లిదండ్రులు నువ్వు ఎంత గౌరవించాలో, వారికి నువ్వు ఆవేదన కలుగు చేయకుండా, దుఃఖము కలుగు చేయకుండా, బాధ కలుగు చేయకుండా నీవు వారిని సన్మానించే రీతిగా ఉండాలి. తల్లిదండ్రులు చెప్తారు, ఎవరు నాయన ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు, రాత్రి అనగా వెళ్ళిపోయారా, రాత్రి 5 గంటలు వెళ్ళి వస్తానన్నావు, 10 అయింది, 11 అయింది, 2 అయింది, 3 అయింది, తెల్లవారుజాము 5 గంటలకు వచ్చేవారా అని అడిగితే నీకు చెప్పాలా అనే కుమారులు లేరంటావా? నా ప్రియమైన సహోదరు సోదరా, తల్లి మాట వ్యతిరేకించొద్దండి, తండ్రి మాటను తృణీకరించొద్దండి. నువ్వేం చేస్తున్నావు, నువ్వు మాకేమైనా ఆస్తులు సమకూర్చావా, నువ్వేమైనా మాకేమైనా పెట్టావా అని తల్లిదండ్రులు నువ్వు అడుగుతావు కదా. అంటే వారు ఎంత ఆవేదన పడతారు తెలుసా, అయ్యో నా కుమారుడు నన్ను ప్రశ్నిస్తున్నాడే, నా కుమార్తె నన్ను ప్రశ్నిస్తుందే అని వారు బాధ చెందుతారా చెందరా? ఖచ్చితంగా చెందుతారండి. అందుకే తండ్రిని అస్సలు దుఃఖపెట్టద్దండి. నా ప్రియమైన సహోదరి సోదరులు, మీరు వాక్యం వింటున్నా ఎవరైనప్పటికైనా, నేను వ్యక్తిత్వం గురించి మాట్లాడలేదండి. అంటే తల్లిని తండ్రిని మనం గౌరవించాలి, అది మనము చాలా మంచిదండి. అది బైబిల్ కూడా చెప్తుందండి. ఏమని చెప్తుంది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము. వారు పూర్వ సంగతులు చెప్తారు, ఒరే నీ చిన్నతనములు ఎలా ఉండేవాడురా, నీ చిన్నతనములు ఇలా నీకు బాగాలేకపోతే నువ్వు హాస్పిటల్ తీసుకెళ్ళేవరా, ఓ పరిస్థితులు ఎలా ఉంటే నీకోసం ఎంత కష్టపడ్డానరా, నీకోసం నేను సుఖాలు ఎదుర్కొన్నానరా, నీకోసం ఒకరితో గొడవ పెట్టుకున్నానరా, నీ గురించేరా నేను ఒకరితో మాట్లాడలేకపోయినప్పుడు దాకా అని అప్పుడప్పుడు పెద్దలు చెప్తే ఎప్పుడు చెప్తున్నావు అని అనకూడదండి. అమ్మా అలాగమ్మా, అవునమ్మా అని గౌరవించండి, వాళ్ళు కూడా సంతోషపడతారు. శరీరం దాల్సిన తల్లిదండ్రులని ఎంత దుఃఖం కలిగిస్తే నిన్ను నన్ను కలిగేసిన దేవునికి ఎంత దుఃఖం కలిగిస్తున్నావు. నా ప్రియమైన సహోదరి సహోదరు, దేవుడు చాలా మంచోడండి, దేవుడు చాలా గొప్పోడండి. కానీ మనం ఈ విషయం తెలిసి దేవుని దగ్గరికి వెళ్దాం. ఇంకొక మాట మనం చదువుదామండి, ఇంకొక మాట చదువుదాం. అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 6వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట ఉంటుంది, చాలా బాగుంటుందండి ఈ మాట చాలా బాగుంటుంది. నిజంగా ఈ మాట మనం వింటే నిజంగా బిడ్డలతో ఎలా మాట్లాడాలో, పిల్లల తల్లిదండ్రులు ఎలా గౌరవించాలో చాలా చక్కగా ఉంటుందండి. నిజంగా ఈ మాట మీరు చదివేసిన మాట అనుకుంటాను, కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి చదువుదామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులు ఉండండి, ఇది ధర్మము. తల్లిదండ్రులు గౌరవించడం అంటే ధర్మం అంటండి.
అంటే తల్లిదండ్రులను గౌరవించకపోతే అధర్మంలో ఉంటున్నామేమో మనం. ఆలోచిస్తున్నారండి. తల్లిదండ్రులను మనం వ్యతిరేకిస్తే మన అధర్మంలో ఉన్నట్టు లెక్క, ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నట్టు లెక్క. దేవుని వాక్యం చెప్తుందండి. ఏం చెప్తుంది? పిల్లలారా మీరేం చేయాలి? పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మము అని చెబుతూ మరో మాట ఉందండి. అదేంటి తెలుసా? ఆ కింద వచ్చిన నేను రెండో వచ్చిలో మాట్లాడుతున్నమాట. నీకు మేలు కలగాలంటే, ఏం కలగాలంటే? నీకు మేలు కలగాలంటే ఏం చేయాలి? నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ఏం చేయాలా? సన్మానింపుము. ఆ సన్మానింపు ఏమిటి? అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు, అంటే ఎక్కువ కాలం బ్రతుకుతావు. తల్లిదండ్రులను దుఃఖం కలిగించావా? తల్లిదండ్రుల హృదయాన్ని ఆవేదన కలిగించావా? తల్లిదండ్రుల మనసుకు నువ్వు ఆ యొక్క మనోవ్యాధులకు కానీ అయ్యో వారిని సంతోషపెట్టలేక వారిని దుఃఖ పెట్టావా? దేవుడు నీకు ఓ లెక్క చెప్తాడు. దేవుడు నేను తీర్పులో లాగుతాడండి. జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు భార్య మాట వింటావు, భర్త మాట వింటావు, కానీ తల్లి మాట వినవు, తండ్రి మాట వినవు. ఎంత గౌరవం అండి ఇది! ఏంటి నీ కోసం నిన్ను పుట్టి నిన్ను దాదాపుగా నుంచి 22, 23, 24 సంవత్సరాల లోపల నిన్ను పెంచి ఒక మంచి పొజిషన్ లో పెట్టిన తర్వాత అయ్యో నా కుమారుడికి వివాహం చేస్తే బాగుంటది, ఏ సంబంధం అయితే బాగుంటుందో, ఏ పిల్ల అయితే బాగుంటుందో, ఏ సంబంధం అయితే మంచిగా ఉంటుందని తండ్రిగా నీ కోసం ఇంత తల్లిగా వారు అంత ఆలోచిస్తూ నీకు ఒక మ్యారేజ్ తీసుకొస్తే, నీకు పెళ్లి చేసి నిన్ను ఒక బాధ్యతగా ఒక మంచి అమ్మాయిని చెప్పిస్తే నీవు చేసిన ఈ కష్టాజీతం ఇదంతా మర్చిపోయి భార్య మాట అట్టుకుంటున్నావు కదా, భార్య ఏం చెప్తే పెడుతున్నావు కదా, మరి తెల్లవేయింది నాయన. తల్లి మాట ఎందుకు లెక్క చేసుకోవు? తండ్రి మాట ఎందుకు లెక్క చేసుకోవు? 1 సంవత్సరమో 2 సంవత్సరాలకు వచ్చిన మీ ఆవిడ గారు కావచ్చు, లేకపోతే నీ భర్త గారు కావచ్చు, వారి మాటలను అంత ప్రాముఖ్యంగా పెడుతుంది. మరి కన్న తల్లిదండ్రులు ఎంత ఆవేదన చెందుతారో తెలుసా? అందుకే పిల్లలారా ప్రభువునందు, అందుకే మీరు ప్రభువుని గుర్తెరిగితే తల్లిని ఎలా ప్రేమించాలో తెలుస్తుంది. యేసయ్యని గుర్తిస్తే యేసయ్య ఎవరో, యేసయ్య ఎలాంటి మీరు తెలుసుకుంటే ముందు తల్లిదండ్రులు గౌరవించడం తెలుస్తుంది. నేను ఇతరుల గురించి మాట్లాడలేదండి. మనం తల్లిదండ్రులు గౌరవించాలంటే ఎవరు మన బాగా చెప్తున్నారంటే యేసుక్రీస్తు చెప్తున్నాడండి. నీ తండ్రిని సన్మానించు, నీ తల్లిని గౌరవించు, నీ తండ్రిని గౌరవించు, నీ తల్లిని గౌరవించు, నీ అన్నతో జాగ్రత్తగా మాట్లాడు, నీ అక్కతో జాగ్రత్తగా మాట్లాడు, నీ చెల్లితో బాగా మాట్లాడు, నీ తమ్ముడితో బాగా మాట్లాడు, పెద్దలతో మాట్లాడు, గౌరవించి మాట్లాడంట. ఇన్నాళ్ళు అన్నవారు పెద్దల మాట సెల్దన్న మూట అనేవారు. ఇప్పుడు పెద్దల మాట లేదు, సెల్దన్న మూట లేదు, సెల్దనమే లేదు ఆవిడ దగ్గర. ఉదయలాగానే టెక్నాలజీ పెరిగింది కదా, టిఫిన్ చేస్తూ ఆయిల్ ఫుడ్లన్నీ తింటూ అనేక మన రోగాలు తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు ఒకప్పుడు మన పెద్దలు ఉదయాన్నే లేచి సెల్దానం తింటూ వారి ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. ఈ రోజు ఏమైందంటే పెద్దల మాట పక్కన పెట్టేసాం. నేను తిండి గురించి మాట్లాడలేదండి, పెద్దల మాట పక్కన పెట్టేసాం. అందుకే తండ్రిని ఎలా గౌరవించాలో, తల్లిని ఎలా గౌరవించాలో బైబిల్ చాలా చక్కగా మాట్లాడుతుంది. అందుకే ప్రభువునందు, ఎవరినందంట? ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, అంటే వారిని గౌరవించండి అని చెబుతూ ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా సంగతులు ఉన్నాయండి. అంటే ఈ భూమి మీద బ్రతుకుతున్న మనము తల్లిదండ్రులకు దుఃఖం కలిగిస్తే వారు అంత ఆవేదన చెందుతున్నారు కదా. మనం ఎక్కువ కాలం బ్రతకాలంటే తల్లిదండ్రులు గౌరవించాలా, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావని బైబిల్ చెప్తుంది. మనం కలకాలం బ్రతకాలంటే, చావులేని లోకం బ్రతకాలంటే ఇంకేం చేయాలంటే యేసుక్రీస్తు మాట అంగీకరించాలని. ఈ భూమి మీద ఎక్కువ రోజులు బ్రతకాలంటే తల్లిదండ్రుల మాటలు ఉంటే చాలా మంచిది. ఇంకా శాశ్వత కాలం చావులేని లోకం బ్రతకాలంటే, మనకు చావే లేకుండా నిత్యము బ్రతకాలంటే దేవుని మాట వినాలంటండి. ఎవరి మాట వినాలంటండి? దేవుని మాట. ఏ మాట అంటే ఆయన అంటున్నాడు, ఆయన మాట్లాడుతున్న మాట మనం కొన్ని విషయాలు చదివితే దేవుడు చెప్తున్న మాట వింటే ఎక్కువ కాలం బ్రతుకుతాం. సామెతల గ్రంథం చూడండి, ఎక్కువ కాలం బ్రతుకుతాం. ఎలా బ్రతుకుతాం? ఎలా గౌరవించాలంటే ఏ మాట వింటే ఇంకా ఎక్కువ కాలం బ్రతుకుతాం. తల్లిదండ్రుల మాటలు గౌరవిస్తే మనం ఎంత దీర్ఘాయుష్మంతులు అవుతామో.
శాశ్వత కాలం బ్రతికే లోకం ఒక లోకం ఉంది, ఆ లోకమే పరలోకం. ఆ పరలోకానికి వెళ్ళాలంటే దేవుడు కొన్ని మాటలు ఇచ్చాడండి. కీర్తన గ్రంథంలో 119 అధ్యాయం 105 వచ్చులో అక్కడ కొన్ని వచనాలు ఉంటాయండి. ఆ కీర్తన భాగంలో వచనాలు ఉంటాయి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, అదే నా త్రోవకు వెలుగు ఉందంటదండి. అంటే దేవుని వాక్యం నిన్ను బ్రతికించేది. ఏ వాక్యం బ్రతికించేది? దేవుని వాక్యం నిన్ను బ్రతికించేది. ఎక్కువ అంటే ఎక్కువ కాలం బ్రతికించేది. ఎందుకంటే ఈ భూమి మీద 60-70 సంవత్సరాల ఆయుష్కాలం. ఎప్పుడది? మోషే కాలానికండి, మోషే కాలానికి. అదే దావీదు కాలం కంటే భక్తివంతంగా చేసేది అన్నాడు. మరి కొత్త నిబంధన కాలంలో యాకోబు పత్రికలోకి వచ్చేస్తే ఎంతకాలం వచ్చిందయ్యా అంటే అక్కడ అంతలో కనబడి అంతలో మాయ ఆవిరి వంటి జీవితానికి వచ్చేస్తాం. అంటే ఈ రోజు మనము ప్రతిదీ బాగా పరిశీలన చేస్తున్నాం, కానీ వాక్యం దగ్గరికి వెళితే మన బ్రతికేంటో మన విధానం ఏంటో బైబిల్ చెప్తుందండి. అందుకండి ఇది చాలా గొప్ప గ్రంథం అండి. ఈ గ్రంథంలో మాటలు ఏదైనా ఒక బుక్ మనం చదువుకుంటూ ఉంటే ఒక్కసారి చదవగలమండి. రెండోసారి చదవబడితే మనకు ఏమవుతుందంటే మనకు చిరాకు వస్తుందండి. అదే బైబిల్ చదివారు అనుకోండి, ఈ రోజు చదివి లేదు కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం 6వ వచనం చదివితే ఒకలా కనబడుతుంది. తర్వాత రోజు మరలా చదవండి, మరొక విధంగా కనబడుతుంది. తర్వాత రోజు మళ్ళీ చదవండి, మరొక విధంగా కనబడుతుంది. ఏంటండి గొప్ప అంటే ఇందులో పరిశుద్ధాత్ముడు ఉన్నాడండి. ఇది దేవుని మనసు అండి, ఇది దేవుని హృదయం అండి. ఇది చదువుతూ 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 ఉంటే మన జ్ఞానవంతులు అయిపోతామండి. అప్పుడు ఈ చదువుతూ ఉంటే ఏమవుతో తెలుసా? పెళ్లితో ఎలా మాట్లాడాలో జాగ్రత్తగా మాట్లాడతామండి, అన్నయ్యతో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతామండి. అందుకే గొప్ప గ్రంథం అండి ఇది. ఈ గ్రంథం గొప్ప గ్రంథం. అందుకే మన పెద్దలను గౌరవించడం చాలా మంచిదండి, చాలా మంచిది. అయితే నేను చెబుతున్న మాట ఏంటంటే ఇప్పుడు అదే మనం చదువుతాం చూడండి, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం చదువుతామండి. 20వ వచనం నేను చదువుతాను, ప్రియులారా ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. 20వ అధ్యాయం 6వ అధ్యాయము 20వ వచనం. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞ గైకొనుము, నీ తల్లి ఉపదేశము త్రోసివేయకుము. ఎవరి ఉపదేశం? నీ తల్లి ఉపదేశము త్రోసివేయకండి. నీ తల్లి చాలా జాగ్రత్త, ఎంతో ప్రేమగా చెప్తుందండి. ఒరే నాయనా, స్కూల్కి వెళ్తున్నావు కదా, రోడ్డు వారాలు వెళ్ళి చిన్న రోడ్డు వారాలు వెళ్ళమ్మా, బైకులు వస్తాయి, సైకిల్ వస్తాయి, ఆటోలు వస్తాయి, బస్సులు వస్తాయి, లారీలు వస్తాయి, నువ్వు ఎలా పడితే అలా నడుపు నాయనా అని ఆ మాట తోసివేస్తావా? తోసివేస్తే మన గమ్యాన్ని చేరలేమండి. ఆ మాట మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పాడు, జాగ్రత్తగా వెళ్ళమన్నాడని నువ్వు జాగ్రత్తగా వెళితే స్కూల్కి వెళ్ళి వచ్చి రావడం వల్ల ఏంటి ఉపయోగం? తెల్లికి ఉపయోగమా? కాదండి, నీకే ఉపయోగం. అంటే తెల్లి చెప్పే ఉపదేశం నువ్వు తోసివేకు. అలాగే తండ్రి కూడా చెప్తాడు, తోసివేయద్దండి. అంటే భూ సంబంధంగా శరీరం దాల్సిన తల్లిదండ్రులుగా నీ మీద అంత బాధ్యత తీసుకున్నప్పుడు కన్న తండ్రి అయిన దేవుడు, నిన్ను నన్ను కలుగు చేసిన దేవుడు అంటున్న మాట ఏమంటో తెలుసా? ఇదిగో నా మాట కూడా నువ్వు ఆలకిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడవుతావు, చావు లేని లోకంలో నిత్యం ఉంటావు అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడని మనం ఆలోచించినట్లయితే 21 చదివితే, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయములో ధరించుకొనుము. ఏంటి? ఏ మాటలు ఎల్లప్పుడూ ధరించుకో? దేవుని మాటలు నీ హృదయంలో ఉంచుకోవాలి. ఇంకేం ఉంచుకోవాలి అని అంటే ఆయన మాట్లాడుతూ 21 వచనం చదివితే, నీ మెడకు వాటిని కట్టుకోవాలి. ఏంటి కట్టుకోవాలి? దేవుని వాక్యాన్ని కట్టుకోవాలంటే దేవుని మాటలు కట్టుకోవాలి. ఏంటి? హృదయంలో దేవుని మాటలు ఉంచుకోవాలి. అందుకే నీ హృదయం నిన్ను కనబెట్టి నీ నోరు మాట్లాడును. నువ్వు పాపం గురించి ఆలోచిస్తావా? పాపమే కనబడుతుంది. ద్వేషం గురించి ఆలోచిస్తావా? ద్వేషం కనబడుతుంది. అసూయ గురించి ఆలోచిస్తావా? అదే కనబడుతుంది. నువ్వు ఇతరులు తిట్టాలనుకుంటున్నావా? అదే నీ నోట్లోకి వస్తుంది. అందుకే నీ హృదయం నుండి దాన్ని బట్టి నీ నోరు మాట్లాడిన ఉంటుంది. ఇంకే మాట్లాడుతుంది అంటే అది నీ నడకకు అది నీ నడ చుట్టూ వాటిని కట్టుకొనుము. మీరు త్రోవ వెళ్ళుచున్నప్పుడు అది నిన్ను నడిపించును. నువ్వు త్రోవ నడిచినప్పుడు, అందుకే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 6వ వచనం ఏమంటుందంటే, ఇదిగో నీవు ఈ వాక్యాన్ని నువ్వు చేతికి చేతికి వెళ్ళాలంట, ఒక కడిలాగా పెట్టుకోవాలంట. దేవుని మాటలో పండుకున్నప్పుడు దేవుని మాట వినాలంట.
పండుకొని లేచినప్పుడు దేని గురించి ఆలోచన చేయాలంట, నడిచినప్పుడు దేని గురించి ఆలోచన చేయాలంట. దీని గురించి ఆలోచించాలి కానీ మనం దీని గురించి ఆలోచించాము. లోకం గురించి ఆలోచిస్తాం, ఎలా బ్రతకాలి ఏంటి దేని గురించి ఆలోచిస్తాం, దేని గురించి శరీరంలో బ్రతకడానికి ఆలోచిస్తాం. కానీ ఆత్మీయంగా నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను, నా గమ్యం ఏంటి, నా యారేంటి, అసలు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి, దీని గురించి ఏంటి, అందరూ చెప్తున్నారు ఈ మాట ఒత్తుగా నిజమా అనే ఆలోచన మనం కలుగు చేయగలుగుతున్నాం. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రేమతో మీకు మనం చేస్తున్న మాట ఏంటంటే దేవుని మాటలో మనం ఆలోచన చేద్దామని. ప్రతిదీ మనం పరిశీలన చేస్తున్నాం కదా, ఒక్కసారి ఈ వాక్యం కూడా మనం పరిశీలన చేద్దామని. వాక్యం పరిశీలన చేద్దామండి. ఇందులో మిమ్మల్ని రమ్మని నేను బ్రతిమాలట్లేదు, కానీ ఒక్కసారి పరిశీలన చేయండి. మీకు నచ్చిందా దీన్ని వెంబడించండి, లేదా మరలా మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చు. అయ్యా యేసుక్రీస్తు గురించి మీకు తెలియకపోతే మీరు ఏ యొక్క గ్రామంలో ఉంటున్నారో, ఏ యొక్క వీధిలో ఉంటున్నారో, ఏ యొక్క ప్రాంతంలో ఉంటున్నారో ఆ ప్రాంతంలో కొంతమంది దైవజనులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకోండి. కానీ మిమ్మల్ని బలవంతం చేయడం లేదండి. విషయం ఏంటంటే దేవుడి గురించి కొన్ని మాటలు చెప్తుందండి. ఏం చెప్తుందంటే ఇది ఎవరిని బాధ పెట్టే మాటలు కాదండి. మనము భూ సంబంధంగా తల్లిదండ్రులని ఎంత గౌరవించాలో మనల్ని ఆత్మీయంగా కలిగిస్తున్న దేవుడు ఉన్నాడు, కన్న తండ్రి అయిన దేవుడు. ఆయన యెహోవా, ఆయన యేసుక్రీస్తు, నిన్ను నన్ను కలిగిస్తున్న దేవుడు మాట్లాడుతున్న మాటలో మనం ఒక్కసారి మనం పరిశీలన చేస్తే, అందుకే ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటలోను మనం ఆరాధ్యంలో కూడా చూసుకున్నట్లయితే ఏం మాట్లాడుతున్నట్టు 23 చెప్తే, నీవు త్రావ వెళ్ళేటప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకున్నప్పుడు అది నీకు కాపాడును, నువ్వు మేలుకొని ఉన్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపంగాను ఉపదేశము వెలుగుగాను కొండును. ఆజ్ఞ నీకు దీపంగా ఉంటది. ఏ దీపము? ఏసే దీపము, ఏసే వెలుగు. అందుకే ఆజ్ఞ వాక్యం ఉంటుంది, ఆ వాక్యం దేవుని ఉంటుంది, వాక్యమే వెలుగు ఉంటుంది. ఆ వెలుగు నీకు దీపంగా ఉంటది, ఆ వెలుగు నీకు వెలుగులా ఉంటది. అదే నిన్ను ఒక మంచి గమ్యాన్ని చేస్తుంది. ఏంటంటే యేసయ్య మాట. ఆ మాట నీ హృదయంలో ఉంచుకోండి. ఆ మాట నిన్ను బలపరుస్తుందండి, నిన్ను ఈ లోకం నుండి పరలోకం చేరుస్తుందండి. అలాగే మనం ఆలోచించుకున్నట్లయితే అదే సామెతల గ్రంథము 30:17 కూడా ఉంటుంది. తల్లి మాట కానీ తండ్రి మాట కానీ ఒకవారు వ్యతిరేకిస్తే వాడు కొన్నులంట లోయ కాకులు పీకేస్తాయంట. తల్లి మాట కానీ తండ్రి మాటను వ్యతిరేకిస్తే. కాబట్టి మన తండ్రి మాటని గౌరవించాలి, తల్లి మాటను గౌరవించాలి. శరీరం రాసిన తల్లిదండ్రుల మాట ఎంత గౌరవించాలో అంతకంటే మరింత ప్రాముఖ్యంగా నిన్ను నన్ను కలుగజేసిన దేవుని మాట కూడా మనం వినాలని. ఇంకా మనం బైబిల్లో మనం ఆలోచన చేసినట్లయితే అదే యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో కూడా అక్కడ ఒక మాట ఉంటది. ఏముందంటే మాట, అక్కడ ఒక మాట ఉంటది. ఇదిగో యెహోవా మాట్లాడుతున్నాడంట, ఆకాశము ఆలకించుము, భూమి సరిహద్దును, నేను పిల్లలను పెంచి గొప్పవారుగా చేసి కానీ వారు నా మీద తిరుగుబడి చేశారు. 3వ వచనం, ఎద్దు తన కామాన్ని మెరుగును, గాడిద తన సొంత దొడ్డు తెలుసుకొనును, కానీ మనుషుడు తెలుసుకోవట్లేదంట. అయ్యో దేవుడు కలుగు చేస్తాడు కదా, ఆయన మీద తిరుగుబాటు చేస్తే ఎంత ఘోరం అండి అది. నువ్వు తల్లిదండ్రుల మీద నువ్వు తిరుగుబాటు చేస్తే వారు ఎంత ఆవేదన చెందుతారో, ఈ రోజు నిన్ను నన్ను కలిగేసిన దేవుడు కూడా అంతే బాధపడతాడు. అంటే కీర్తన గ్రంథంలో 90 ప్రభువా మాకు తరతరముల నుండి నివాస స్థలము నీవే ఉన్నావు, పర్వతాలు పుట్టక మునుపు, లోకమును పుట్టించుకోక మునుపు, యుగ యుగము దేవుడు నీవు మాకు దేవుడు ఉన్నాడు ఆత్మ కలిగిస్తుంది. ఒకప్పుడు మనకు దేవుడు ఉన్న యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆదికాండం 6:12 నరులు తమ మార్గమును చెరిపి వేసుకుని అని ఉంటదండి. ఆదికాండము 6:12 అంటే మార్గాలు చెరిపేసుకున్నప్పుడు అక్కడ వెళ్ళడానికి మాకు ఆ జ్ఞాపకం లేదు. అందుకే ఆ జ్ఞాపకంలో మనం వెళ్ళాలంటే తండ్రి అయిన దేవుడు నీ గురించి నా గురించి దుఃఖపడుతూ ఉన్నాడు. నా కుమారుడా నా మాటలు ఆలపించు, నా కుమారుడా నా ఉపదేశం తోసివేకు, నా కుమారుడా నా వాక్యాన్ని మీరు అంగీకరించండి, నా కుమారుడా నన్ను అంగీకరించండి, మీకు పరలోకం ప్రార్థిస్తుంది, మీరు నిత్యము బ్రతుకుతారు, మీరు యుగయుగాలు జీవించాలంటే ఎక్కువ కాలం బ్రతకాలంటే నా మాటలు నీ చెవుని పెట్టుకో, నా మాటలు నీ హృదయంలో ఉంచుకోమని దేవుడు చెబుతున్న మాట. అదే ఇంకొక మాట మనం ఆలోచిస్తే తిమోతి రాసిన పత్రిక 2 తిమోతిగా రాసిన పత్రికలో ఒక మాట మనం చూడండి. పౌలుగా రాసిన 2 తిమోతిగా 2వ అధ్యాయము 3వ వచనంలోని 2వ వచనం చదివి చూడండి. 3వ అధ్యాయము 2వ వచనం. యాలనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్ష గలవారు, బెంకములాడేవారు, అహంకారులు, దోషకులను. వీళ్ళు ఎలా అంటారంటే తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారే అపవిత్రులుగా ఉన్నారంట.
ఎవరంటే బెంకమలాడేవారు, ఇంకెవరంట అబద్ధికులంట, ఇంకెవరంట ఈ మనుషులందరూ స్వార్థ ప్రియులంట, ధనాపేక్ష వారు ధనం కోసం తల్లిదండ్రులు ఏదైనా చేస్తారు. 4,000 పింఛను వస్తుందండి ఇప్పుడు ప్రభుత్వం. నిజంగా ఈరోజు మరి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పాలంటే ఈ పింఛను అనే ప్రోగ్రాం లేకపోతే ముసలు ఎప్పుడో చనిపోనండి. ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన ఆ పింఛను వల్లే ఈరోజు కొంతమంది బిడ్డలు తల్లిదండ్రులు గౌరవిస్తున్నారండి. అయ్యో 4,000 వస్తుంది, వీళ్ళు మనం భోజనం పెట్టాలని ఆలోచన చేస్తున్నారనుకుంటున్నాను నాకు తెలిసి. అయితే మరి కొంతమంది అయితే ఆ పింఛను లేకపోతే ఎవరు చూడరండి. కాబట్టి నా ప్రియమైన సోదరు, ప్రభుత్వం ఇందులో చాలా మెచ్చుకోవాలండి. ఎందుకంటే 4,000 పింఛను వస్తుందంటే మాటలు కదండి. ఆ 4,000 పెట్టి వారు నెలలో బ్రతకగలరు. ఆ 4,000 పెట్టి పెద్దలని వారు ఏం చేస్తున్నారండి, పిల్లలని వారు తల్లిదండ్రులు చూస్తున్నారేమో అనుకుంటున్నాను. ఆ విషయంలో ప్రభుత్వం చాలా సహకరిస్తుంది. దాన్ని బట్టి దేవుడు వాళ్ళు ఇంకా బహుగా దీవించలేదు, వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయండి. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ తల్లిదండ్రులను వ్యతిరేకించకూడదు. ధనాపేక్ష గల వారికి అంటే డబ్బుల కోసం తల్లిదండ్రులు వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారండి. అంటే ఆస్తి రాలేదని, డబ్బులు వేయలేదని తల్లిని కరెక్ట్గా కొట్టేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా గ్రామంలో కూడా ఉన్నారండి కొంతమంది. మా అమ్మనాబాద్ గ్రామంలో కొంతమంది ఉన్నారు. అలా ఏమన్నా చెప్పుకుంటూ పోతే నాకు తెలిసింది ఇక్కడ లైట్ హౌస్ ప్రాంతంలో కూడా ఒక గొడవ ఒకటి జరిగిందండి ఆ డబ్బుల కోసం అండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాంతాలు అక్కడక్కడ జరుగుతూ ఉంటాయండి. గర్వం చెప్పట్లేదు. అయితే విషయం ఏంటంటే దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంటే అంగీకరించాలంట నా ప్రియమైన సోదరులు. అందుకే యేసుక్రీస్తు ఏం మాట్లాడుతున్నాడు ఒక్కసారి మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకొని మనం ఈ దినాన్ని వాక్యాన్ని ముగించుకుందాం. పిల్లల 19వ అధ్యాయం 26 చూసినట్లయితే యేసు అంటున్నాడంట, యేసు మరణానికి సిద్ధమైపోయాడండి. ఆయన సిలువకు అప్పగించేశారండి. సిలువకు అప్పగించేసి సిలువ వేసి ఆయన సిలువ నింటూ ఉండగా తన తల్లి గురించి ఆలోచన చేస్తున్నాడంట. యేసుక్రీస్తు అండి శరీరం దాల్చిన తన తల్లి అయిన మరియ గురించి ఆలోచన చేస్తున్నాడు. ఎవరండి అలాగే ఆలోచించేవారు? నా పని వేరు, నా తలంపులు వేరు, నా ఉద్దేశం వేరు అని చెప్పిన యేసుక్రీస్తు శరీరం దాల్చిన తల్లిని గురించి కూడా ఆలోచన చేస్తున్నారు. అయ్యో నా గురించి నా గురించి వారి కుటుంబాన్ని అంతని విడిచిపెట్టేసింది, వెళ్ళిపోయావు కదా, నీ కుమారుడి గురించి వెళ్ళిపోయావు కదా, ఇదే మళ్ళీ ఇంటికి వచ్చేవని వాళ్ళు ద్వేషిస్తారేమోనే. అక్కడ యేసుక్రీస్తు ఏం చెప్తుంది సార్, తన శిష్యుడైన యోహానుతో అన్నాడు, యోహాను ఇదిగో నీ తల్లి, ఈ రోజు నుంచి నీకు తల్లి, నేను ఎలా చూసుకున్నానో నాకంటే నువ్వు బాగా చూసుకోవాలి అని చెబుతూ మళ్ళీ తల్లిని అడుగుతున్నా, అమ్మా ఇదిగో ఈ రోజు నుంచి ఇతను యోహానే నీకు కుమారుడు, నేను ఉండను కదా, ఇదిగో నేను మరణానికి సిద్ధమైపోయాను, ఇదిగో లోక పాప భారం మోసుకొని పోవడానికి నేను భూమి ముందుకు వచ్చి అందరి భారాన్ని నేను అనుభవిస్తూ ఈ చెరువులో చనిపోతున్నాను. ఎందుకు చనిపోతున్నాను తెలుసా? నేను చనిపోతే ఈ ప్రజలకి విమోచన ఉండదు, నేను చనిపోతే ఈ ప్రజలు వారు పరలోకి రాలేరు, నేను చనిపోతే వారు స్వర్గమైన పరలోకి రాలేరు కనుక అందుకే ప్రజలందరి కోసం చనిపోతున్నాను, నేను చనిపోతున్నానని నిన్ను ఒంటరిగా నేను చేసి వెళ్ళట్లేదు. ఎందుకు తెలుసా? అందుకే నీకు యోహాను కుమారుడు, ఈ రోజు నుంచి నేను ఎలాగైతే నీకు కుమారునో నాకంటే ఎక్కువగా నిన్ను బాగా చూసుకుంటాడు. ఎవరైనా అంటే ఈయన యోహాను. చదువుదాం చూడండి ఆ మాట చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26 యేసు తన తల్లి అయిన తన ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచి ఉండట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఆ తరువాత అంటున్నాడు, శిష్యుడి వైపు చూసి ఈమె నీ తల్లి అని చెప్పాను. అంటే ఆ రోజు నుంచి ఆమెను తల్లిగా ఆయన అంగీకరించాడు. ఎందుకంటే బాధ్యత అప్పు చెప్పాడండి. ఇదిగో నేను ఇంటి దగ్గర ఉండను, ఎవరు చెప్పాలి? నీ భార్యకి చెప్పాలి, ఇదిగో మా అమ్మ జాగ్రత్త చూసుకో, నేను ఇంటి దగ్గర ఉన్నావు, ఇదిగో నీ అత్తగారిని బాగా చూసుకో, ఇదిగో నేను ఇంటిగారు ఉన్నావు, ఇదిగో నీ మాంగారిని బాగా చూసుకో అని కుమారుడు అంటే వారు, కోడలుంటే కోడలికి, కూతురుంటే కూతురికి, ఎవరికుంటే వారికి చెప్పాలి. ఎవరికి? మీ తాత గురించి కానీ, మీ నాన్నమ్మ గురించి కానీ, మీ అమ్మమ్మ గురించి కానీ. అలాగే యేసుక్రీస్తు బాధ్యతలు చెప్పాడండి. తన మరణిస్తూ, తన బాధను దిగమిందుకుంటూ, తన కష్టాన్ని దిగమిందుకుంటూ, తన కష్టం గురించి ఆలోచించగలిగిన ఆమె ఎలా బాధపడిపోతుందో, ఆమె ఎలా యాదన చెందుతుందో ఆ యాదాన్ని చెందకూడదని యేసుక్రీస్తు ఆలోచన చేసి ఏం చేశాడు తెలుసా? అమ్మా ఇది ఈ రోజు నుంచి ఇతడే నీ కుమారుడు, యోహాను ఈ రోజు నుంచి ఈమె నీ తల్లి అని అక్కడ శిష్యుడైన యోహాను గారు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. నా ప్రేమైన సోదరుడా, ఎక్కువ కాలం బ్రతకాలంటే బైబిల్ చెప్తుంది ఏంటంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించను,
వారిని గౌరవించము. అంతేకాదు శరీరం దాల్చిన తల్లిదండ్రుల కోసం మనం ఎంత కష్టపడుతున్నాము, మన శరీరం దాల్చిన తల్లిదండ్రుల కోసం మనం ఎంత ఆవేదన చెందుతున్నాము, వారిని బాగా చూసుకోవాలని మనం ఎంత ఆనందపడుతున్నాము, అంతకంటే బాగా మన పిల్లల్ని చూసుకోవాలని మనం ఎంత ఆనందపడుతున్నాము, ఎంత సంతోషపడుతున్నాము, అంతకంటే 1000 రెట్టింపులు లేదా కొన్ని 1000 కాదండి, 1000 సరిపోతండి, కోటాది కోట్ల కంటే ఇంకా ఎక్కువ ఆ ప్రేమ కొత్తలతో ఎందుకంటే అంటున్నాడు, దేవుడు లోకంలో ఎంతో ప్రేమించండి. నాకు అర్థమవుతుంది, ఎంత ప్రేమ కాదండి, చాలా చాలా ప్రేమ అండి. ఎంతో ఆ ప్రేమతో చూపించి తన కుమారుడు యేసుక్రీస్తు మనకు ప్రాణాన్ని బలిపెట్టేసాడండి. అలాంటి గొప్ప దేవుడైన యేసుక్రీస్తుని ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకవేళ యేసుక్రీస్తు గురించి నీకు తెలియదా, ఈరోజు నీకు తెలుసుకోండి. యేసయ్య నిన్ను రక్షించేవాడు, యేసయ్య నీ కోసం నా కోసం ప్రాణం పెట్టినవాడు. అలాంటి గొప్ప దేవుని కోసం ఏమాత్రం వెనకూడదు. ఒకసారి చూడండి, అన్ని పరిశీలన చేస్తున్నాం. ఒకసారి యేసుక్రీస్తు ఎలాంటాడో ఒకసారి కనుగొండి. ఆయన చెప్తున్న మాట తండ్రితో ఎలా మాట్లాడాలో, తల్లితో ఎలా మాట్లాడాలో, అన్నదమ్ములతో ఎలా మాట్లాడాలో చక్కగా చెప్తున్న ఆ గొప్ప దేవుడైన యేసుక్రీస్తు మాటలో ఉందాము. మరి ఇలాంటి విషయాలు మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవాలంటే మరి ఈ రోజు నుంచే మరి దేవుని మాటలు ఒకవేళ ఈ రోజు విన్నానని మీరు అనుకుంటే ఒక్కసారి మీరున్న ప్రాంతంలోకి వెళ్ళి దేవుని గురించి తెలుసుకోండి. మరిన్ని విషయాలు మీరు వినడానికి ప్రతిరోజు మేము ఈ వీడియో అప్డేట్ చేస్తూ ఉంటాం. కాబట్టి మా గురించి మా పరిచయ నిమిత్తం మీరు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని వాక్యమైన మీరు అందరికీ మరొక పర్యాయం మీకు అందరికీ వందనాలు చేస్తూ దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడా యేసయ్య, నాయనా నీ వాక్యం ఉంటున్న బిడ్డలందరినీ మీకు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయనా మేము మనుషులయ్యా, తప్పడడుగులు వేస్తూ ఉంటాం. నాయనా కృతజ్ఞత లేని వారు ఒకవేళ ఉంటున్నాము, మమ్మల్ని క్షమించి కృతజ్ఞత కలిగి బ్రతకడానికి మీరు సహాయం చేయండి. మీ బైబిల్ చెప్తుందయ్యా, అయ్యా తల్లిని తండ్రిని ఎలా గౌరవించాలని చెప్తుంది. అయ్యా ఒకప్పుడు నాయనా ఆదాము నాయన నీ మాట విననప్పుడు నిత్యంలో చనిపోతాడని మీరు అన్నారు ప్రభా. నాయనా ఆయన అక్కడ ఉన్నప్పుడల్లా కష్టం ఉంటే తెలియలేదు, బాధ ఉంటే తెలియలేదు. ఆయన ఏదో నుండి బయటకు వెళ్ళిన తర్వాత బాధపడ్డాడు ప్రభా. అలాగే ఈ భూమి మీద మేము ప్రభా నాయన ఇక్కడ నుండి మేము విడిచి ప్రభా మరలా మేము మరో లోకానికి వెళ్ళినప్పుడు మాకు కష్టం ఏంటో బాధ అయితే తెలుస్తుంది ప్రభా. ఒకవేళ యాతనకరమైన స్థలంలోకి వెళ్లకుండా నాయనా ప్రభా ఆయన మరి స్వర్గమని ఆ పరలోకానికి వెళ్ళడం నీ కృప మాకు అనుగ్రహించి నీ మాటలు సహాయం చేయమని వాక్య బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో అడిగి వేడి బ్రతిమాలుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. వందనాలండి.